యేసు ప్రభు తన శిష్యుల దగ్గరికి వచ్చి చివరిగా వారితో మాట్లాడుచున్నప్పుడు ఆయన ఒక మాట పలికాడు. యోహాను సువార్త 20వ అధ్యాయం దాని 21వ వచనాన్ని మనం చదువుదామండి. అప్పుడు యేసు మరలా మీకు సమాధానం కలుగునుగాక. తండ్రి నన్ను పంపిన ప్రకారము నేనును మిమ్మును పంపుచున్నానని వారితో చెప్పాను. మీకు మరలా సమాధానము కలుగునుగాక అని చెప్పాడు. దేవునికి స్తోత్రం. యేసు పరిచర్య చేసిన దినములలో తన శిష్యులతో చెప్పాడు. 14వ అధ్యాయం 27వ వచనం, శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను. లోకం ఇచ్చినట్లుగా నేను మీకు అనుగ్రహించుట లేదు. మీ హృదయమునను కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. దేవుని శాంతి, దేవుని సమాధానం దేవుడు మనకు అందరికీ అనుగ్రహించారు. ఆయన కృపలో నడవడానికి, ఆయన చిత్తం నెరవేర్చడానికి దేవుడు మనల్ని పిలుచుచున్నాడు. దేవునికి స్తోత్రం. చూడండి, మనం ఒక బ్యాటిల్ ఫీల్డ్లో ఉన్నాం ఎవ్రీ డే. సాతానుగాడు మనల్ని పడగొట్టడానికి, మన ఆత్మీయ సంతోషమును లేకుండా చేయడానికి, మనలో ఉన్న ఆ ఆనందం దొంగలించడానికి ఎన్నెన్నో ప్రయత్నములు సాతాను చేస్తూ ఉంటాడు. ఆ సమయంలో మనం వానికి ఏమాత్రం ఛాన్స్ ఇచ్చామనుకో, చాలా పెద్ద అన్యాయం మన జీవితంలో జరిగేటట్టు చేస్తాడు. అందుకే మీరు సాతాను తంత్రములను ఎరిగిన వారి గనక వానిని ఎదిరించుడి అని బైబిల్ చెప్తున్నారు. మనం సాతానును ఎదిరించడానికి మనం పిలువబడిన వారం. వాని సందేశం, వాని ఆలోచన మన మనస్సుకు తట్టకూడదు, అది నిలవకూడదు. వానిని ఎదిరించు వారిగా మన ముందుకు సిద్ధపడి నడవాలని దేవుడు మన గురించి కోరుచున్నారు. ఇక్కడ మనకి ఈరోజు అవసరమైన సిద్ధ మనస్సు ఏంటి తెలుసా? సువార్తను ప్రకటించటానికి ఉన్న సిద్ధ మనస్సు. దేవుడు నాశనం చేస్తాడు, దేవుడు ఉగ్రత కుమ్మరిస్తాడు. ఇది కాదు మనం ప్రకటించవలసిన సువార్త. మనం ప్రకటించవలసిన సువార్త, దేవుడు దయామయుడు, నీ పాపములు ఎంత ఎరుపైనను వాటిని శుద్ధి చేసి నిన్ను స్వస్థపరచుటకు, విడిపించుటకు, దయ చూపించుటకు ఆయన చాలినవాడు, ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు అనేటువంటి వార్త మన లోకానికి తెలియపరచాలి. దేవునికి స్తోత్రం. శాపమునకు గురి అయిన వారికి ఒక సద్వార్త, ఇదిగో యేసుక్రీస్తు రక్తము సమస్త పాపముల నుండి మనల్ని విమోచించును అనేటువంటి సద్వార్త మనం తెలియపరచాలి. దేవునితో మనుషులను సమాధానపరచు పరిచర్య దేవుడు మనకు అనుగ్రహించారు. మనమందరము ఇతరులను దేవునితో సమాధానపరచడానికి పిలిచారు. మనమందరము ఇతరులకు సమాధానమును పరిచయం చేయడానికి పిలువబడ్డవారం. ఎవరైనా వచ్చి అయ్యా సాయం చేయండి అని చెప్తే జేబులో చేయి పెట్టి లేదా బ్యాగులో చేయి పెట్టి మనం ఏమైనా రింగట్స్ ఇవ్వగలమా? రింగట్స్ అంటే ఏ దేశంలో ఉంది? మలేషియాలో ఉంది. రాన్స్ ఇవ్వగలమా? అది సౌత్ ఆఫ్రికాలో ఉంది. మనం ఏమైనా డాలర్స్ ఇవ్వగలమా? ఆస్ట్రేలియా, సింగపూర్, కెనడా, యుఎస్ లాంటి దేశంలో ఉన్నది అదే. మనం ఏమి ఇవ్వగలం? ₹1 బిల్లే ఇవ్వగలం. ఎక్కువైతే ₹10 ఇవ్వగలం. 3 రోజులు అయిందండి అన్నం తినలేదు, ఒక్క పూట భోజనం ఇప్పియండి అంటే కనీసం ₹50 మనము ఇవ్వగలుగుతామేమో. అది మనకు కలిగినది. మీకు కలిగినది తప్ప మీరేమి ఇవ్వలేమండి. మీకు కలిగినదే మీరు ఇస్తారు. మీరేం కలిగి ఉన్నారు ఈరోజు? మీరు సమాధానం కలిగి ఉన్నారా? అసమాధానం కలిగి ఉన్నారా? మీరు మనుషులను దీవించువారిగా ఉన్నారా? కలవరపరచువారిగా ఉన్నారా? మీలో కలవరం నిండి ఉంటే మీరు ఇతరులను కలవరపరుస్తారు. మీలో సమాధానం నిండి ఉంటే ఇతరులకు సమాధానం ఇస్తారు. మీరు ఏది కలిగి ఉన్నా అదే మీరు ఇవ్వగలరు. కడుపు నిండా తిన్నవాని దగ్గర ఒక ముద్ద అడగాలి. ఆకలితో సచ్చిన వాని దగ్గర పోయి ముద్ద అడిగితే వాడు కూడా మనల్ని చూచి ఏడుస్తాడు. కాబట్టి ఆత్మీయ స్తోమత కలిగి, ఆత్మీయ సమృద్ధి కలిగి నీవు దేవుని కృపలో ఉండడానికి నువ్వు ప్రయత్నం చేయాలి. దైవ చిత్తం నీ జీవితంలో నెరవేర్చడానికి దేవుడు నిన్ను గూర్చి ఆశించుచున్నాడు గనుక యు జస్ట్ సరెండర్ యువర్ లైఫ్ ఇన్ టు హిస్ హ్యాండ్స్. లార్డ్, ఐ సరెండర్ మై లైఫ్. ఐ నీడ్ యూ
ఐ నీడ్ యువర్ బ్లెస్సింగ్స్. దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో తన బ్లెస్సింగ్స్ కుమరిస్తాడు, తన దీవెనలు కుమరిస్తాడు. ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు. ఎల్లప్పుడూ ఆశించినవన్నీ ఇచ్చుకుంటూ పోతే మనల్ని సరిచేసుకోవడం కష్టమవుతుంది. అందుకే దేవునికి ప్రార్థన చేస్తున్నా, నేను అడిగినవన్నీ ఇచ్చుకుంటూ పో ప్రభువా, నువ్వు బంగారము అని చెప్పినా లాభం లేదు. ఆయన అంటాడు, నేను అనుకున్నట్టు నువ్వు నడవాలే కదా బిడ్డ. అందుకే ఈ కాకరకాయ జ్యూస్, అబ్బో ఇంకేదైనా జ్యూసు, స్ట్రాబెర్రీయా, యాపిలా, ఓరెంజా, ఏదైనా పర్వాలేదు, కానీ ఈ కాకరకాయ జ్యూస్ వద్దు ప్రభువా కదా. అది నీ షుగర్ను కంట్రోల్ చేయడానికి, నీలో ఉన్న ఐరన్ పెంచడానికి అది అవసరం. ప్రతిసారి మనం జాగ్రత్త ఎక్కువ చేసి ఈ వైటమిన్ ట్యాబ్లెట్స్ ఎక్కువ తింటూ ఉంటారు. కొంతమంది పోయి టెస్ట్ చేస్తే చెప్తారు, నీ బాడీలో ఐరన్ ఎక్కువైంది. సో యూ హ్యావ్ టు కంట్రోల్ సర్టన్ ఫుడ్. నీ బాడీలో ఫలానిది ప్రోటీన్ ఎక్కువైంది, నీ బాడీలో సోడియం ఎక్కువైంది. ఈ విధంగా మనకు రిపోర్ట్స్ ఇస్తారు. మనం దాన్ని బట్టి ఆహారంలో మార్పు కలుగచేయాలి. ఇష్టం లేనిది కొన్నిసార్లు తినాల్సి వస్తుంది. ఎప్పుడు ఇష్టం ఉన్నది తినడం ద్వారా నీ కొలెస్ట్రాల్ బాగా పెరిగింది. ఇంతకాలం తిన్నది చాలు, వాటిని కంట్రోల్ చేయడానికి ఉన్న ఆహారం తీసుకోండి అంటారు. సో ప్రతిరోజు మనం ఆరోగ్యంగా ఉండడానికి ఏది అవసరమో అది మనం చేయడానికి ప్రయత్నం చేయాలి. దేవునితో సమాధానంగా మనం ఉండడానికి తగినటువంటిది మనం చేయవలసిన అవసరత ఉంది. యెషయా గ్రంథంలోనికి వద్దామండి. 52వ అధ్యాయం దాని 7వ వచనం చదువుదాం. యెషయా గ్రంథం 52వ అధ్యాయం 7వ వచనం. సువార్త ప్రకటించుచు సమాధానము చాటించుచు సువర్తమానము ప్రకటించుచు రక్షణ సమాచారము ప్రచురించుచున్న వాని పాదములు నీ దేవుడు ఏలుచున్నాడని సియోనుతో చెప్పుచున్న వాని పాదములు పర్వతముల మీద ఎంతో సుందరములై ఉన్నవి. అది పర్వతముల మీద ఎంతో సుందరమై ఉన్నది. దేవునికి స్తోత్రం. సువార్త ప్రకటించుచున్న వాని పాదములు పర్వతంలో ఎంతో సుందరమైనది అని తెలియపరుస్తున్నాడు. కనుక ఈచ్ అండ్ ఎవ్రీ బిలీవర్, మనమందరము సువార్తను ప్రకటించు వారిగా ఉండాల్సినటువంటి అవసరత ఉంది. దేవునికి స్తోత్రం. దేవుని సన్నిధిలో ఆయన చిత్తం నెరవేర్చు విషయంలో ఆసక్తి కలిగిన వారిగా మనం ఉండాల్సినటువంటి అవసరత ఉంది. దేవునికి స్తోత్రం. రోమాపత్రిక 10వ అధ్యాయం దాని 14-15 వచనాలు చదవండి. వారు విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేయుదురు, వినని వానిని ఎట్లు విశ్వసించుదురు, ప్రకటించువాడు లేకుండా వారు ఎట్లు విందురు, ప్రకటించువారు పంపబడని ఎడల ఎట్లు ప్రకటించుదురు. ఇందు విషయమై ఉత్తమమైన వాటిని గూర్చిన సువార్త ప్రకటించు వారి పాదములు ఎంతో సుందరమైనవి అని రాయబడి ఉన్నది. ఎక్కడ రాయబడినది? యెషయా గ్రంథంలో రాయబడినది. సువార్త ప్రకటించు వారి పాదములు ఎంతో సుందరమైనది. ప్రియులారా, మనం దేవునికి ఇష్టలుగా నడవడానికి దేవుడు మనల్ని పిలిచాడు. మనకొక ప్రిపరేషన్ ఇస్తున్నాడు. మనం ఆ ప్రిపరేషన్లో సిద్ధపడిన వారిగా, చీకటిలో నడుచు ప్రజలకు గొప్ప వెలుగును చూపించు వారిగా మనం ఆయన పని మీద ఉండడానికి తగిన సిద్ధపాటు మనకు అవసరం. మనము ఏదైనా ఒక కార్యం కొరకు పిలిస్తే మీరు వస్తారా అంటే, ఈరోజు నాకు కొంచెం సుస్తుగా ఉందండి అంటారు. కొందరికి సమ్మర్లో సుస్తు ఎక్కువ. ఆ ఏసీ రూమ్ నుండి, కూలర్ ముందు నుంచి బయటికి పోవడం వారికి అసలే ఇష్టం ఉండదు. అప్పుడు తెలియకుండానే కడుపు నొప్పి అని, ఇంకేదో నొప్పి అని కూడా వస్తుంది ఒక్కొక్క రూపములో. మమ్మీ అడిగినప్పుడు నాకు ఏం బాగలేదు,
ఈరోజు నేను సుస్తుగా ఉన్నాను. కారణం ఒకటే, బయట ఎండ బాగా తీవ్రంగా ఉంది. సుస్తు నిమిత్తం అలాగనే ఉండిపోతాం. గుర్తుపెట్టుకోండి, దేవుడిచ్చిన ఈ ఆయుష్ ఎంతకాలమో మనకు తెలియదు. ఈ ఒక్కరోజే మనం బ్రతుకుచున్నాం అని గుర్తించినట్లయితే మనం అలా సుస్తు కలిగి ఉండడానికి వీల్లేదు. రేపటి రోజు నీది కాదు అని మనం తెలుసుకుంటే ఆ రోజు కంప్లీట్ చేయవలసినవన్నీ చేయాలనేటువంటి ఆశ మనకు కలుగుతుంది. ఐ హ్యావ్ టు అకంప్లిష్ దిస్, నేను ఇది చేసి వెళ్ళాలి అని మనం అనుకుంటాం. ఇంకా చాలా కాలం ఉంది, ఎందుకు తొందర అని అనుకుంటేనే చదివేవారు చదవరు. ఇంకో సంవత్సరం కూడా చదువుతాం, ఏముంది కదా. ఇంకోసారి ప్రయత్నం చేస్తే ఏదైనా ఈ సంవత్సరం ఇట్లా పోయింది, నెక్స్ట్ ఇయర్ చూద్దాం. ఒక వయసు ఒక ఇయర్ ఆడవుతుంది వేస్ట్గా. మనకు ఇవ్వబడిన సమయం అంతా సద్వినియోగం చేస్తూ మ్యాక్సిమం ఆసక్తి కలిగిన వారిగా దేవుని పనిలో ముందుకు వెళ్ళడానికి మనం ప్రయత్నం చేయాలి. దేవునికి స్తోత్రం. కొంతమంది తండ్రులు పిల్లల్ని తీసుకొచ్చి మందిరం దగ్గర వదిలేసిపోతారు. పో లోపలికి, అయిపోయినాక కాల్ చేయి, నేను వస్తా. ఎందుకని? ఇంటికి తీసుకుపోవడానికి. వాళ్ళు మందిరం దగ్గర వదిలిపెడతారు, మందిరం నుంచి తీసుకొని పోతారు. లోపలికి వాళ్ళు ఎప్పుడు రారు. లోపలికి వస్తేనే కదా దేవుడు మాట్లాడేది. విశ్వాసం వినటం వల్లనే కలుగుతుంది కదా. ఒకసారి ఒక సిస్టర్ ఈ గేట్ ముందు మన కాంపౌండ్లో నిలబడి ఉన్నారు. నేను చర్చ్ నుంచి బయటికి వెళ్ళినప్పుడు ఆ సిస్టర్ ఒంటరిగా ఉన్నారు. అమ్మా ఎందుకు నిలబడి ఉన్నారు అంటే, మా వారు వస్తున్నారండి అని చెప్పారు. మీ వారు వచ్చినప్పుడు నన్ను కలువమనండి, నేను మందిరం లోపల ఉన్నాను అని చెప్పండి. ఆయనకు తను ఆ మాట చెప్పారు. ఆయన లోపలికి వచ్చారు. ఫస్ట్ టైం మందిరం లోపల అడుగు పెట్టారు. కొన్ని ముచ్చట్లు కలిగింది. నేను ఒక మాట ప్రార్థన చేసి పంపాను. ఆ తర్వాత వచ్చి డ్రాపింగ్ చేయడం లేదు, ఆయన కూడా లోపలికి వచ్చి కూర్చోవడం మొదలై. హల్లెలూయా. ఆశీర్వదింపబడ్డాడు. దైవ సమాధానం తన హృదయంలో అనుభవించడం మొదలైంది. సత్యస్వరూపి అయిన దేవుని కృప ఆయన పొందడం మొదలైంది. ఆ కుటుంబం అంతా వెలిగింపబడడానికి అది కారణమైంది. బహుశా నీవు దేవుని వార్త ఒకరికి చెప్పటం వలన ఆ వ్యక్తి జీవితం సంపూర్ణంగా మార్పు పొందారనుకోండి, దాని బోనస్, దాని బ్లెస్సింగ్స్ దేవుడు నీకు ఇస్తారు. బైబిల్ చెప్తున్నారు, ఎందరూ నీతి మార్గం అనుసరించినట్లు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రం వలె నిరంతరం ప్రకాశిస్తారు అంటారు. సో మనము కొంతమందిని దేవుని వైపు త్రిప్పడానికి మనం ప్రయత్నిస్తే దేవుడు తన రాజ్యంలో మనల్ని నక్షత్రమునకు కలిగిన ప్రకాశం దేవుడు మనకిస్తారు. సువార్త వలనైన ఆ సిద్ధపాటు, మనము సిద్ధపాటు కలిగిన వారిగా ఉండాలి. మన ఫ్రెండ్స్, మన రిలేటివ్స్, మన ఫ్యామిలీస్ ఈ సత్య సువార్తను వినడానికి, గ్రహించడానికి మనం వారికి కృప చూపాలి. లేకపోతే వారు అంటారు, ఇంత గొప్ప కార్యాన్ని ఇంతకాలం నువ్వు నాకెట్లా చెప్పకుండా ఉన్నావు, ఇది ఇంత గొప్ప సత్యమని తెలిసి కూడా రోజు కనబడే నాకు నువ్వెందుకు చెప్పలేదురా అని అడుగుతారు. అందుకే మన ఫ్రెండ్స్కు ప్రభువును పరిచయం చేయాలి, ఆయన ప్రేమను పరిచయం చేయాలి. ఏనాడైనా వారి జీవితం మార్పు చెందడానికి, దేవుని కృపను వారు పొందడానికి, వారిలో ఉన్న చీకటి తొలగిపోవడానికి మీరు కారకులు అవుతారు. మన జీవితంలో దేవుడు పెట్టిన ఈ వెలుగును ఇతరులకు పరిచయం చేయడానికి మనం దేవుని చేత పిలువబడిన వారం. ఈ గొప్ప సంతోషం, ఈ గొప్ప ఆనందాన్ని ప్రభు మనకు కలుగజేసి ఉన్నాడు గనక సంతోషముతో ఆయన పనిని మనం కొనసాగించాల్సినటువంటి అవసరత ఉంది. రోమాపత్రిక 1వ అధ్యాయం 14-15 వచనాలు ఒకసారి మనం చదువుదామండి. గ్రీసు దేశస్థులు కాని వారికి, జ్ఞానులకును మూఢులకును నేను రుణస్థుడను కాగా నా వలనైనంత మట్టుకు రోమాలోని మీకును సువార్త ప్రకటించుటకు సిద్ధముగా ఉన్నాను. దేవునికి స్తోత్రం. ఇక్కడ మనము సువార్తను ప్రకటించటానికి పిలువబడిన వారం. ఆ సిద్ధ మనస్సు మనం కలిగి ఉన్నట్లయితే దేవుడు తన కృప మనకు అనుగ్రహిస్తాం. మనం అనేకులకు రుణస్థులం. మనం గ్రీసు దేశస్థులకును, గ్రీసు దేశస్థులు కాని వారికి, జ్ఞానులకును మూఢులకును మనం రుణస్థులమై ఉన్నాం.
వారికి దేవుని ప్రేమను పరిచయం చేయడానికి దేవుడు మనల్ని పిలిచాడు. దేవుడు మనల్ని అందుకే అభిషేకించాడు. ఆ పని మనం చేయకపోతే ఈ తరంలో నిన్ను పుట్టించడం వేస్ట్ అయిపోయింది. ఆ ప్లేస్లో ఇంకొకరిని పెట్టాల్సి. కొందరు చెప్తారు, నిన్ను కన్న సమయంలో 2 అరటి చెట్లు పెడితే, ఓ కొబ్బరి చెట్టు పెడితే ఇప్పుడు ఎన్నో కాయలు తెంపేవని కొంతమంది అంటారు. మన జీవితంలో దేవుడు మనల్ని పుట్టించి ఈ తరంలో పెట్టాడు. ఎయిర్ కండిషన్ చర్చ్, పోనీ ఎయిర్ కండిషన్ లేకపోయినా ఎయిర్ కూలర్స్, అన్ని ఫెసిలిటీస్ ఇచ్చి దేవుడు మనల్ని సంరక్షించి కాపాడుతూ ఉంటే ఒక్కరికైనా దేవుని గురించి తెలియపరచకుండా నువ్వు ఎలా ఉండగలుగుతావు? నేను చెప్తున్నది, మనం చూచిన దాని గురించి చెప్పకుండా ఉంటే మూర్ఖత్వం కదా. యేసుక్రీస్తు మీ జీవితంలో చేసిన అద్భుతాన్ని రుచి చూచిన మీరు వాటిని గురించి ఎవరికీ చెప్పడం లేదు అంటే నిన్ను రక్షించడం వ్యర్థమైంది. ఒక దీపం, అది దీపస్తంభం మీదనే వెలగాలి. కొంచెం కింద పెట్టుకొని దీపం ఉంది నా దగ్గర, దీపం ఉంది నా దగ్గర అని చెప్తే ఏం ప్రయోజనం? నీకు దీపం ఉండి ప్రయోజనం ఏంటి? దీపము దీపస్తంభం మీద పెట్టినప్పుడు ఆ ప్రాంతంలో ఉన్న వారికి అందరికీ వెలుగు కలుగుతాయి. ప్రైజ్ ద లార్డ్. అద్భుతమైన కార్యములు దేవుడు మీ జీవితంలో జరిగించడానికి, ఆయనకి ఇష్టలుగా ఉండడానికి, ఆయన చిత్తం నెరవేర్చడానికి మీరు సిద్ధపడాలి. ఈ సత్య సువార్తను లోకమంతా చాటించడానికి దేవుడు నిన్ను నమ్మాడు, నిన్ను అభిషేకించాడు, దేవుడు నిన్ను నియమించాడు. దేవునికి స్తోత్రం. యు ఆర్ అపాయింటెడ్ by God and he has given a beautiful dress for you to equip you, to edify you. నీ జీవితాన్ని వెలుగుమయంగా మార్చడానికి తగినటువంటి సిద్ధపాటు దేవుడు కలుగజేశాడు. అద్భుతమైన కార్యములు దేవుడు మీ జీవితంలో జరిగించాడు. మరొక వచనం కూడా చదువుదామండి. 2వ కొరింథీ పత్రిక 6వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదువుదామండి. కాగా మేము ఆయనతోటి పనివారమై మీరు పొందిన దేవుని కృపను వ్యర్థము చేసుకొనవద్దని మిమ్మును వేడుకొనుచున్నాము. అనుకూల సమయమందు నీ మొర నేను ఆలకించితిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని అని ఆయన చెప్పుచున్నాడు కదా. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదిగో ఇదే రక్షణ దినము. దేవుడు మనకు అనుకూలమైన సమయం అనుగ్రహించినప్పుడు దాన్ని క్యాచ్ చేసుకోవాలి. అనుకూల సమయాన్ని నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్ నీకు ఇంకొక ఆపర్చునిటీ దొరకకపోవచ్చు. దేవుని సన్నిధిలో దేవునికి ఇష్టలుగా నడవడానికి దేవుడు మనల్ని పిలిచాడు. ఆయన చిత్తం నెరవేర్చడానికి దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. ఇప్పుడు దేవుడు అడుగుచున్నాడు, నీ కోసం, సర్వమానవాళి కోసం నా ప్రియ కుమారుని నేను త్యాగం చేశాను. ఆయన చేసిన గొప్ప త్యాగమును గురించి నువ్వు చెప్తావా లేవా? ఆయనను గూర్చి లోకానికి నువ్వు సాక్ష్యం ఇస్తావా లేదా? యెషయా గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనంలో దేవుడు ఒక ప్రశ్న అడిగాడు. ఆ ప్రశ్న, దానికి జవాబు వెంటనే ఒకరు స్పందించారు. 8వ వచనంలో, అప్పుడు నేను ఎవని పంపెదను, మా నిమిత్తము ఎవడు పోవును అని ప్రభు సెలవీయగా వింటిని. అంతట నేను చిత్తగించుము నేనున్నాను, నన్ను పంపుమనగా. దేవుని సన్నిధిలో సిద్ధపడిన వాడు ప్రతిస్పందిస్తాడు. Lord, I am ready to go. Send me, Lord. I am available. Sorry, I am busy. I can't do it. అని చెప్పినటువంటి వారిని దేవుడు పక్కకు పెడతారు. ఎందరూ సిద్ధంగా ఉంటారో దేవుడు అందరినీ వాడుకుంటాడు. అందుకే మీరు కేకలు వేయకపోతే ఈ రాళ్ళు కేకలు వేయును అని దేవుడు చెప్పాడు. ఒక పరిచర్య వెనకాల దేవునికి దర్శనం ఉంది. దేవుని దర్శనం అమలు చేయడానికి దర్శనంతో కూడా పరిగెత్తుచున్న వారి కొరకు దేవుడు కనిపెడుతున్నాడు. వారిని చెడగొట్టడానికి, వారిని వెనకకి లాగడానికి ఎవడైనా ప్రయత్నించాడనుకో వానికి శాపం తగులుతుంది, వాడు శాపగ్రస్తుడైపోతాడు. కానీ ఎవరైతే విధేయత కలిగి ముందుకు వెళ్తారో వారిని దేవుడు ఇంకగా ఆశీర్వదించి వర్ధిల్ల చేస్తాడు. నేను ఎవరిని పంపుదును,
ఎవడు నా కొరకు వెళ్ళదను అనే ఒక ప్రశ్న దేవుడు అడగగా నేను వింటిని, నన్ను పంపుము ప్రభువా, ఇదిగో నేను సిద్ధంగా ఉన్నాను. మనం కొన్నిసార్లు సిద్ధపడిన వారు వెనకకు పోతే సిద్ధపాటు లేని వారిని దేవుడు సిద్ధపరుస్తారు. కొంతమంది క్వాలిఫైడ్ వాళ్ళు నిర్లక్ష్యం చేసినప్పుడు అన్క్వాలిఫైడ్ ఇల్లిటరేట్స్ను దేవుడు వాడుకుంటారు. యేసుక్రీస్తుని సువార్త పరిచర్య చేపట్టడానికి వెళ్ళిన పేతురు, యాకోబులు పెద్ద చదువుకున్న వారేం కాదు. చేపలు పట్టు జాలర్లు దేవుడు వారిని ఏర్పరచుకున్నాడు. లోకమును తలకిందులుగా చేయడానికి వారిని దేవుడు అభిషేకించాడు. వారి ద్వారా అద్భుతమైన కార్యములు దేవుడు జరిగించాడు. మిత్రమా, నీవు సిద్ధంగా ఉంటే సరిపోతుంది. నీకెంత జ్ఞానం ఉంది, నీకెంత శక్తి ఉన్నది దేవుడు అడగడు. నువ్వు సిద్ధమా కాదా? లార్డ్, ఐఎమ్ రెడీ టు గో అని ఒక మాట చెప్పండి. నిన్ను దేవుడు సమృద్ధుడిగా దేవుడు సిద్ధపరుస్తాడు. దేవుని ట్రైనింగ్లో నిన్ను పెట్టాడనుకో, అద్భుతంగా చేస్తాడు. నీ ట్రైనింగ్ వేరు, దేవుని ట్రైనింగ్ వేరు. నీ ఆలోచన వేరు, ఆయన ఆలోచన వేరు. ఆయన చేతిలో నిన్ను సమర్పించినట్లయితే దేవుడు నీ జీవితంలో అద్భుతమైన కార్యాలు చేస్తాడు. నువ్వు ఊహించిన దానికన్నా అత్యద్భుతమైన కార్యముల కొరకు ఆయన నిన్ను సిద్ధపరుస్తారు. నీ జీవితం ఆశ్చర్యమైనదిగా దేవునిలో ఎదగడానికి, వాడబడడానికి దేవుడు నన్ను వాడుకుంటారు. అపోస్తల కార్యం 8వ అధ్యాయం 4వ వచనం కూడా మనం చదువుదామండి. కాబట్టి చెదరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించచ్చు సంచారము చేసిరి. అపవాది యెరూషలేములో గొప్ప ఉజ్జీవం కలిగినప్పుడు, యెరూషలేం సంఘం విస్తరించినప్పుడు, గొప్ప ఆత్మీయ ఆనందకరమైన పరిచర్య జరిగినప్పుడు సంఘమును చెదరగొట్టడానికి సాతానుగాడు వచ్చాడు హింసను తీసుకొని. ఎప్పుడైతే హింస ప్రారంభమైందో సంఘం చెదరిపోయింది. సాతాను సంతోషించాడు. వారు గుంపుగా గొప్ప సమూహంగా ఉంటే నేను వారిని చెదరగొట్టానే అని సంతోషిస్తే ఏం జరిగింది? మండుచున్న పొదలో కర్రతో కొడితే ఏం జరుగుతుంది? ఆ నిప్పు రవ్వలు ఎగిరి పడతాయి. ఎక్కడల్లా పడ్డదో అక్కడల్లా మండింది. యెరూషలేం సంఘములో హింస ప్రారంభించినప్పుడు విశ్వాసులు ఎక్కడెక్కడికి చెదిరిపోయారో అక్కడల్లా సంఘములు స్థాపింపబడింది. దేవునికి స్తోత్రం. యెరూషలేములో ఉన్న ఒక మెగా చర్చ్ను విడిచి అనేక ప్రాంతంలోకి వెళ్ళినప్పుడు కొరింథీలో సంఘమైంది, ఎఫెసోసులో సంఘమైంది, గలతీలో సంఘమైంది, తెసలోనికీయలో సంఘమైంది. అన్ని ప్రాంతములో సంఘం ఏర్పడింది. క్రైస్తవ్యం విస్తరింపబడినది. గనక ఎప్పుడైనా హింస వస్తే, మరణం వస్తే, కొట్లాటలు వస్తే క్రైస్తవ్యం ఆగిపోతుందని ఎవరైనా అనుకుంటే భ్రమ. హింసల ద్వారా క్రీస్తు సంఘం విస్తరింపబడిన చరిత్ర మాత్రమే ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గనక మనం అధైర్యపడిన వారం కాదు. ఈ సమాధాన సువార్తను ప్రకటించడానికి మనం పిలువబడిన వారం. మనం సిద్ధముగా ఆయన పనిని మనం కొనసాగిద్దాం. నేను లేకపోతే ఏం జరగదు అని నువ్వు అనుకుంటే నిన్ను అపవాది మోసగించాడు. నువ్వు లేకపోయినా, ఈవెన్ నేను లేకపోయినా దేవుని పని ఆగదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని పని ఆయన ఏర్పరచబడిన వారి ద్వారా ముందుకు నడిపిస్తాడు. మనం కేవలం నిమిత్తములు మాత్రమే. లార్డ్ ఫర్గివ్ మీ, క్షమించు దేవా, నన్ను క్షమించు దేవా. నీ పని కుండుబడినట్లు కాకుండా నీ పనిని ముందుకు కొనసాగించు బిడ్డగా నన్ను ఆశీర్వదించు అని చెప్పి ఒక నిజమైన సమర్పణ నీ జీవితంలో ఈరోజు కలిగినట్లయితే దేవుడు నిన్ను నూతనమైన అభిషేకముతో అభిషేకించి నిన్ను వాడుకోవడం మొదలవుతుంది. తల్లు వంచదాం, ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. సువార్త వలననైనా సిద్ధ మనస్సు అని జోడు. సమాధాన సువార్త, యేసుక్రీస్తుని సువార్త సమాధానపరమైనటువంటిది, దీవెనకరమైనటువంటిది. ఆయన కృప పొందడానికి, అనేకులను ఆయన సన్నిధికి నడిపించడానికి నన్ను దేవుడు ఏర్పరచుకున్నాడు. వారి నిమిత్తమై కన్నీళ్లు కార్చడానికి, ప్రార్థించడానికి, వారి పాపములు క్షమించు ప్రభువా అని ఆయనను గోజాడడానికి దేవుడు మనల్ని పిలిచారు. ఆయన చిత్తంలో ముందుకు నడుద్దాం. దైవ చిత్తం మన జీవితంలో నెరవేరడానికి మన జీవితాన్ని సమర్పిద్దాం. గొప్ప దేవుడు, అద్భుతకరుడు, ఆశ్చర్యమైన కార్యములు మన జీవితంలో జరిగిస్తున్నాడు గనక
దేవునికి స్తోత్రం చెల్లిదాం. సమస్త కార్యములు మన జీవితంలో జరిగినట్టు, సమస్త దీవెనలు మనం అనుభవించినట్లు, పరిశుద్ధాత్మ దేవుడు తన కృప ద్వారా మనల్ని ఆదరించినట్లు, మనందరినీ కరుణించి కృప చూపి దీవించి నడిపించినట్లు ఆయన సన్నిధిలో తలలు వంచుదాం, ప్రార్థన చేద్దాం. గొప్ప దేవుని సాన్నిధ్యం, శ్రేష్టమైన ఆయన కృప మన జీవితంలో అనుభవించడానికి తగినట్లు మన జీవితాన్ని దేవుని సన్నిధిలో సమర్పిద్దాం. ఆయన సన్నిధి మనం అనుభవించిన గాక, ఆయన కృప మనం పొందుదురుగాక. తండ్రి, నీ కాపుదల, నీ కృప మాకు అనుగ్రహించుము అని చెప్పి ఆయన సన్నిధిలో మనల్ని సంపూర్తిగా మనం సమర్పిద్దాం. దేవునికి స్తోత్రం. పరిశుద్ధుడైన తండ్రి, కృపామేడువైన దేవా, నీకు వందనాలు. ఇదిగో సమాధాన సువార్త వలనైనా సిద్ధ మనస్సును జోడు తొడుక్కొని మేము నీ సన్నిధిలో నిలవడానికి కృప చూపమని ప్రార్థిస్తున్నాం. అపవాదిని ఎదిరించుటకు మాకు సిద్ధ మనస్సు అవసరం. మా నిర్లక్ష్యం, మా సుస్తు, మా అజాగ్రత్తలు అన్నీ తొలగిపోయి ఆసక్తి కలిగిన వారిగా, కమిట్మెంట్తో, సంపూర్ణ సమర్పణతో, త్యాగపూరితమైన జీవితం కొరకు మేము ముందుకొచ్చినట్లు కృప చూపమని ప్రార్థిస్తున్నాం. నీ బిడ్డలందరినీ ఆదరించమని, కృప చూపమని, ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని, నీ సమాధానంతో మమ్మల్ని నింపుమని, నీ కాపుదలు మాకు దయచేయమని, మీ రాకడ కొరకు మమ్మల్ని శుద్ధపరచమని, ధారాళమైన కృప సమృద్ధిగా మాకు దయచేయమని, మాలో ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి, కరుణించి, దీవించి, బలపరచి నీ సన్నిధి ప్రసాదించమని ప్రార్థిస్తున్నాం. కృపలతో నింపమని, అద్భుత కార్యములు జరిగించమని, మేమందరం నీ సన్నిధిలో నమ్మకమైన బిడ్డలుగా నిన్ను సేవించే ధన్యత మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. కృపలతో నింపమని, నీ బిడ్డలందరినీ ఆదరించమని, ఈ వాక్యం దూర ప్రాంతంలో ఉండి వీక్షించిన ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని, వారి హృదయంలో సిద్ధ మనస్సు అని జోడు తొడుక్కొని నీ సన్నిధిలో వారు నిలబడడానికి కృప చూపుమని, ఆదరించి బలపరిచి అద్భుతములు జరిగించమని యేసయ్య పవిత్ర నామమున అడిగి ప్రార్థిస్తూ ఉంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.